ప్రియా. ఎందుకంటే నిన్నే హోస్ట్ గారు ముందు బెండ్ అయిపోయి స్టాండ్ సరిగ్గా తీసుకోకుండా లేదు సార్ అది నేను అక్నాలెడ్జ్ చేస్తా ఉన్నది తప్పు. యాక్చువల్గా దానివల్ల ఏమైపోయిందంటే అది ఒక రైట్ మూవ్, రైట్ స్ట్రాటజీ. మనం తప్పు చేసి మనం కూడా అన్ఫేర్గా గెలిచినట్టు మీనింగ్ వచ్చింది. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి అన్నిటికన్నా చాలా మేజర్ కన్సర్న్ ఏంటంటే తను ఇప్పుడు కూడా ఫుడ్ మానిటర్ అనుకుంటున్నారు. ఫుడ్ మానిటర్ కాదు, కుకింగ్ మానిటర్. దర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక మాట నాకు చూసుకొని బాధ కలిగింది, మనిషి కూడా బాధ కలగడానికి కారణం కూడా అంతే. ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఈట్ తినమని ఆ మాట అన్నది నాకు చూపుకొని చాలా బాధ అనిపించింది. ఎందుకు చెప్తా, తినే ఒక ముద్ద కోసం కూడా అలా అనేసి సరే అది లూజ్ టంగ్ లాగా అనిపించింది నాకు ఆ టైంలో. చాలా బాధ అనిపించింది. ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుని, వణుకొస్తున్నా కూడా, షివరింగ్ వస్తున్నా కూడా నేను కంట్రోల్ చేసుకుంటున్నా. తక్కువని నోరు జారట్లా మాట. మీరు గ్రేట్, మీరు చెప్పనందుకు, నేను చెప్పినందుకు. నేను ఒక మనిషి. ఇప్పుడు ఎవరు గ్రేట్, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ ఏం చెప్పట్లేదు నేను. ఇప్పుడు నేను ఎంత ఆర్గ్యూ చేసినా మీ నామినేషన్ నా సైడ్ నుంచి పాయింట్ నేను చెప్తున్నాను. నాకు హరీష్ గారు రీజన్ మీ పర్సనల్ గా అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండడం అనేది నాకు అసలు నచ్చలేదు. లాస్ట్ వీక్ లో అసలు మీకు నాకు అసలు ఒక కాన్వర్సేషనే రాలేదు. ఓకే, నా సావు నేను వస్తుంటే మనిషిని శారీరకంగా నిలబెడతారు, కాపాడతారు. అంటే భౌతికంగా, ఫిజికల్ గా ఉండాలి. మానసికంగా చంపేసేయండి, ముద్ర వేసేసేయండి అందరు కలిపి. క్యారెక్టర్ అసాసినేట్ మీరు ఒక పదం వాడారు కదా నేషనల్ టెలివిజన్లో. నేను అమ్మాయిల్ని చాలా చులకంగా చూస్తానని మాట్లాడారు. అమ్మాయిలకి ఎంత గౌరవిస్తాను నాకు తెలుసు. మానసికంగా చంపేశారు. లేని ఇక్కడ ముద్ద దిగట్ల నోట్లోకి. జీవశవంలా ఉన్నాను. అరే నేను జీవశలా చచ్చిపోతుంటే మీతో సంబరాలు చేసుకోలేదని చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సంబరాలుగా వచ్చారు నాతో మాట్లాడటం ఏంటండి? నేను ఎవరితో మాట్లాడలా. ఇది కదా ఇలా జరిగిన తర్వాత ఏమంటే మిమ్మల్ని గిలుతా తర్వాత వచ్చి మీరు దగ్గర రాలేదండి నేనేం చెప్తాను. యాక్చువల్లీ నాకు ప్రియా చెప్పిన పాయింట్స్ కన్నా మీ ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు చెప్పిన పాయింట్ కొంచెం వ్యాలిడ్ అనిపించింది. అరే అందరినీ ఇలాగా సమర్థించుకుంటున్నావు, ఇట్లా అంటున్నారు అని చెప్పి నీ స్టాండ్ ఎక్కడో కోల్పోయావు అని అనిపించింది. నేను బ్రేక్ లో కూడా నీకు చెప్పాను. నా విషయంలో ఇద్దరే రాంగ్ సైడ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇన్ వర్డ్స్ కొంచెం వ్యాలిడ్గా అనిపిస్తున్నాయి. నువ్వు దాన్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవాలన్నట్టు నాకు అనిపించింది. ఇద్దరి మీద పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మీరు ప్లీజ్ హానెస్ట్గా చెప్పాలంటే పర్సనల్ అటాక్ చేశారు లాస్ట్ వీక్. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు. బాధతో చెప్తున్నాను సార్, కోపంతో కాదు అని చెప్పా. నీ మీద వచ్చేసి ఒకటే పాయింట్, స్టాండ్ తీసుకోలేదు. నిన్న చెప్పాను ఆఖరికి, నువ్వు నన్ను చూస్తున్నావు అర్థం నుంచి, నేను ఇలా అంటున్నాను, నువ్వు చూడలేదో చూసావో నాకేం అర్థం కావట్లేదు, నేను చూసి కాదని చెప్తున్నాను. వెంటనే హ్యాండ్ రైస్ చేశాను. లాస్ట్ టైం అరే కళ్యాణ్ నానా అని పిలిచింది మిమ్మల్ని ఒక్కరినే, ఓకేనా? నేనేం ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసా, బాధపడద్దు. పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసా. ఏమన్నా లిటరల్లీ బాత్రూమ్. సరే వద్దొద్దు, ఇప్పుడు ఆ టాపిక్ నేను మళ్ళీ రిపీట్ చేసి దలుచుకోలేదు. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. నానా పిలిచింది మిమ్మల్ని, ఇంకెవరిని పిలవాలా, ఓకేనా? మీరు కలం నిలబెట్టుకోవచ్చు, నా కలం నిలబెట్టచ్చు. మీ దగ్గర నుంచి కలం నిలబెట్టుకుంటే అంటే నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తున్నప్పుడు కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని నేను ఆ కాంటెక్స్ట్ లో సారీ చెప్పను. నేను రేపు పొద్దున మనం బయటికి వెళ్ళాక వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత యూ సీ వాట్ యు ఆర్ ఇన్ మై లైఫ్. మీ పాయింట్ అదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? పవన్ మన వరకు వస్తే తెలుసుద్ది 100% సార్. బట్ నేను ఇంకా రాలే కదా. వచ్చిన రోజున లైఫ్ చాలా చిన్నది పవన్. లైఫ్ గిర్రమని తిరుక్కుంటూ మన వరకు వస్తుంది. వచ్చిన రోజున ఇదే ఫస్ట్ నుంచి అర్థమైందా? మన సొసైటీతో ఉన్న ప్రాబ్లం అదే. సరైన టైంలో రైట్ టైంలో స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందో లైఫ్స్ అర్థమవుతాయి. ప్లీజ్ ఇంక దీని మించిన అదిగో సరే ఐ రెస్ట్ మై సెల్ఫ్. మీరని చెప్పాలని చెప్పండి, నాకు అయిపోయింది. అది ఇండివిజువల్ గా ఆన్సర్ చేసే స్కోప్ రాలేదు. అది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు స్టాండ్ తీసుకోలేదని క్వశ్చన్ చేసింది ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం మీరు స్టాండ్ తీసుకోకపోయినా నా ఫైట్ నేను బ్యాటిల్ నేను ఫైట్ చేసుకుంటా, ఓకేనా? డన్. మీరు సినిమా చూస్తుండండి, నేను ఫైట్ చేస్తా. రైట్, పాయింట్స్ పెట్టండి సార్. ఇక్కడికి వచ్చి నామినేషన్ అప్పుడు పాయింట్స్ పెట్టమని చెప్తున్నా కదా పవన్. ప్రతిసారి అదే నిష్పక్షపాతంగా అందరి విషయంలో ఉండాలి. మన ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో, ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో మాత్రం ఒక రకమైన సాఫ్ట్ కార్నర్. తర్వాత ఇంకొకరు మనతో ఎవరితో రిలేషన్ రాపోలేదో వాళ్ళతో ఒక రకం. ఇక్కడే దోగ్లా పని అంటారు దీన్నే, డబుల్ స్టాండర్డ్స్ అనుకోండి. సరే ఓకే, అనుకునేది ఏముంది, అంతా ఎవిడెంట్ గా కనబడుతుంది, అందరికి అర్థమవుతుంది. సరే అనుకోండి సార్, మీ ఇష్టం సార్. అదే ఇందాక మీరు అబద్ధం చెప్పాడనే మా విషయంలో మాటలు ఈ మనిషిని మీరు
హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ మాట్లాడిన విషయం మాత్రం లైట్ నోట్ లో అదేం కాదులే అశ్వత్థామాత కుంజరహ అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. సరే నిష్పక్షపాతంగా మాట్లాడేది నిజాలు మాట్లాడుకుని గొడ్డలు పిలిచి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. మీకు కంటి ముందు జరిగేదే మీకు కళ్ళు మూసిపోయి ఉంటాయి, పొరలు రీతు విషయంలో కళ్ళు మూసిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను, అర్థమైందా? అది మరి ఏంటది కనపడదా? ఇప్పుడు వేసారు కదా, చూపించారు కదా, నేషనల్ టెలివిజన్ లో. ఏం జరుగుతుందో ఇక్కడ, మనం ఎంత పక్షపాతంగా ఉంటామో, ఎంత ఫేర్ గా ఉంటామో కనపడుతుంది. ఈ డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడి నామినేట్ చేయొద్దని చెప్పను కానీ ఇంకొకళ్ళు, నామినేట్ చేయొద్దని చెప్పను ఇంకొకళ్ళు అంటారు. సో దోచాయ్ కాన్సెప్ట్. సార్ మీరు అన్న వర్డ్ రాంగ్ సార్. ఓకే, మీకన్నా కాదు, ఒక మనిషిని లైవ్ క్యారెక్టర్ మొత్తం అసాసినేట్ అయిపోయినట్టు మాట్లాడింది. తప్పేం కాదు, అది బూతా ఎట్కాస్తారా? బూతా ఇది బూతా. మీరు చెప్పండి మీనింగ్, మీరు చెప్పండి. అది బ్యాడ్ వర్డ్. ఎలా బ్యాడ్ వర్డ్? అలాగే మీనింగ్ చెప్పండి. మీనింగ్ అడిగారు కదా, మీరు మీనింగ్ చెప్పండి. మీరు చెప్పిన మీనింగ్ పులిహార పంచాయతీ లాంటిది అర్థమైందా? అర్థమైందా? అంటే ఏంటి మీకు, అంటే ఏంటి మీకు వినసంపుకుంటే నేను మాట్లాడతానా? వినసంపుగా అవసరం లేదండి, బట్ మనం మేడం మీరు మేడం ఇందాక నుంచి మీరని సంబోధిస్తుంటే అతను సంబోధించి మాట్లాడుతున్నారు మీరు. ఏ ప్రొఫెషన్ మీది అయిపోయింది టాపిక్. అతను మీరు చెప్పేసారు, అయిపోయింది మీరు చెప్పేశారు. ఏకవచనం, మిమ్మల్ని ఏకవచనం అని పిలవట్లేదు, ఏకవచనం పిలవట్లేదు. తప్పే, అది తప్పే, తప్పే. నా డిక్షనరీ తప్పే, తప్పే కదా సార్. నా డిక్షనరీ తప్పే, తప్పనప్పుడు నా డిక్షనరీ తప్పే. మీకు సొంత డిక్షనరీ ఉంటుంది, మీ తప్పనప్పుడు నేను తప్పే. బొచ్చు పీకినట్టు ఎన్ని చీప్ ట్రిక్స్ వాడద్దు, అర్థమైందా? కోడిగుడ్డు మీద బొచ్చు పీకమంటే నేను పీకుతాను. అతను ఏంటి, అతను మీ వయసు తగ్గట్టు మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి. తప్పే, ఆయన నామినేట్ చేయాలి. ఓకేనా? లక్కోరనే మాట తప్పే కాదు, తప్పు కాదు. నుంచోండి, ఈ పాయింట్ ఎత్తండి, పాయింట్ ఎత్తండి, పాయింట్ తప్పు కానే కాదు. వీకెండ్ వరకు తీసుకెళ్ళండి. నుంచోండి, అక్కడ అయిపోయింది. మీరు చెప్పండి. ఉండండి, ఇక్కడే ఉండండి. చెప్పండి. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు జోకులు వేస్తే పక్కోళ్ళు తీసుకోవాలి, పక్కోళ్ళు మీ మీద జోకులు వేస్తే మీరు అస్సలు తీసుకోరు. మీరేం తీసుకున్నారు? మీరు నా మీద ఏం జోక్ వేస్తే నేను తీసుకోవాలి చెప్పండి. వేరే వాళ్ళ మీద చూసాను. వేరే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇమాన్యుల్ అన్న. ఏం జోకు? రెడ్ ఫ్లవర్. ఓరే మా ఏం మనిషి. సరే అక్కడ ఇక ఏం లేక గిర్రా దాని చుట్టూనే. ఓకే, పెట్టండి అక్కడ. ఫైనల్ క్లారిటీ. ఏంటి ఫ్లవర్లో పంచాయతీ? ఫ్లవర్ ఎవరు ఫ్లవర్ అయిపోతారు, ఎవరు ఫైర్ అవుతారు తెలిసిపోతుంది. ఆ రెడ్ ఫ్లవర్ అనే దానికి మాత్రం మీదే తప్పండి, లాస్ట్ టైం చెప్పినట్టే. మీరు దేవత, మీకు అన్ని నిజాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. కాదండి, వెయిట్ అండ్ వాచ్. రెడ్ ఫ్లవర్ అనేది మేము టీవీలోనే డైరెక్ట్ గా చూసాం. యాక్చువల్లీ ఆ రోజు చెప్పినట్టే కామెడీ సరిగ్గా చేయడం తెలియాలి, అర్థమైందా? మీకు కామెడీ చేయడమే రాదు, అర్థం కాల. ఎవరు ప్రొఫెషన్ ని మాట్లాడాలా? నేను ఒక మాట చూడండి, మీరు కరెక్ట్ మాట్లాడతారు. మీరు బాడీ షేమింగ్ మీకు కామెడీ మాట్లాడతారు. ఎన్ని చాక్లెట్స్ పంచి చూస్తూనే ఉన్నాం, ఇంకా కనపడుతుంది అంతా. ఏం నడుస్తుంది, ఏం నడిపిస్తున్నారు? మీరు సైలెంట్ గా ఉంటేనే బిగ్ బాస్ అనుకోండి సార్. వెయిట్ ఇంకా ఫ్లవర్లు అన్ని అయిపోయినాయి. కలర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫ్లవర్ ఇంకేమైనా ముద్ర వేయడానికి ఉన్నాయా? ఎవరు ఫ్లవర్ అయిపోతారు, ఎవరు ఫైర్ తెలిసిపోద్ది కదా.